ప్రతిదీ ప్రయత్నించిన తర్వాత కూడా మీ జీవితం అసంపూర్ణంగా అనిపిస్తుంది, ఏదో లోటుగా ఉంటుంది. సంపద అంటే కేవలం డబ్బేనా లేక అంతకంటే గొప్పది ఏదైనా లోపించిందా? సనాతన ధర్మంలో సంపద అంటే కేవలం డబ్బు కాదు, అది 8 దైవిక వరాలు. అష్టలక్ష్మి 8 రూపాలు, సమృద్ధికి ఒకే ఒక అంతిమ మూలం. ఆదిలక్ష్మి, ఆదిమాత. ఆమె లేనిదే శాంతి లేదు. ధనలక్ష్మి సంపదను, డబ్బును, అభివృద్ధిని ఆశీర్వదిస్తుంది, కానీ ఎల్లప్పుడూ ఆనందాన్ని కాదు. దానలక్ష్మి పోషణను, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించేది, జీవితమే ఆమె ఆశీర్వాదాల నుండి వస్తుంది. గజలక్ష్మి శక్తి మరియు హోదా, గౌరవం, గుర్తింపు ఆమె అనుగ్రహం నుండి వస్తాయి. సంతానలక్ష్మి కుటుంబాలను, పిల్లలను, వంశాన్ని మరియు ఇంట్లో నిజమైన ఆనందాన్ని ఆశీర్వదిస్తుంది. వీరలక్ష్మి ధైర్యం మరియు బలం, అది లేకుండా జీవితం మిమ్మల్ని ఓడిస్తుంది. విద్యాలక్ష్మి వివేకం మరియు జ్ఞానం, స్పష్టత, దిశ ఆమె ఆశీర్వాదాల నుండి వస్తాయి. విజయలక్ష్మి, ఆమె ఆశీర్వదించినప్పుడు విజయం మరియు గెలుపు, ఫలితాలు, సాధన లభిస్తాయి. ఆరంభం నుండి సముద్రాన్ని మధించారు మరియు దాని నుండే సకల సంపదలకు మూలం వచ్చింది. ఒకే శిలపై చెక్కబడినప్పుడు అది ఒక సత్యాన్ని చూపిస్తుంది. అన్ని వరాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. వాటిలో ఒక్కటి లోపించిన జీవితం అసంపూర్ణంగా అనిపిస్తుంది. కానీ సమతుల్యతను, పరిపూర్ణతను పునరుద్ధరించడానికి ఒక మార్గం ఉంది. పలమనేరేలోని శ్రీ విష్ణుపురి ఆలయంలో మీరు దానిని ఎంచుకుంటే చాలు. పాయింట్. ఇక్కడ పవిత్రమైన కర్మకాండలు 8 వరాలను ఏకకాలంలో ఆవాహన చేస్తాయి. అన్నీ ఒకే వరుసలో ఉన్నప్పుడు జీవితం మారడం మొదలవుతుంది. శాంతి తిరిగి వస్తుంది మరియు ప్రతిదీ సక్రమంగా అమరుతుంది. జీవితంలోని ఒక భాగాన్ని మాత్రమే కోరుతూ అసంపూర్ణంగా జీవించవద్దు. జీవితం మీకోసం నిర్ణయించే ముందే ఆ 8 కోరండి. నిర్మిస్తున్నారు. మహాలక్ష్మి అగ్ని చుట్టూ 8 లక్ష్ములు ఏకమయ్యే పవిత్రమైన అష్టలక్ష్మి సన్నిధిని ఒకే రాయి నుండి సంపూర్ణ సమృద్ధికి మూలమైన